వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడడం అది అమెరికాదే, ట్రంప్కు పుతిన్ మద్దతు. ఇండియాతో గ్రేట్ డీల్ కుదుర్చుకుంటాం, ప్రధాని మోడీ గొప్ప లీడర్ ట్రంప్. ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం, లగేజీలో అస్థపంజరం. గ్రీన్లాండ్ అమెరికా కొనుగోలు చేయాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు, అది ఆ రెండు దేశాల మధ్య వ్యవహారం అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా చైనాల గురించి భయపడుతుంటే ఇప్పుడు ఆ దేశమే తమకు సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. గ్రీన్లాండ్కు ఏం జరుగుతుందనేది మాకు అనవసరమైన విషయం, అది మా వ్యాపారం కాదని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా డెన్మార్కుల మధ్య జరుగుతున్న గొడవ తమకు ఏమాత్రం ఆందోళన కలిగించడం లేదని, దానిని ఆ రెండు దేశాలే పరిష్కరించుకోవాలని అన్నారు. దాంతోపాటు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ తీరును కూడా పుతిన్ విమర్శించారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ ఎప్పుడూ వలస ప్రాంతంగానే పరిగణించిందని విమర్శించారు. అయితే అది పాత విషయం, ఇప్పుడు దాని గురించి ఎవరు ఆసక్తి చూపడం లేదనుకోండి అని చమత్కరించారు. ఇటీవల ఇండియాపై సుంకాల పేరుతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ వేదికగా భారత్ పట్ల పాజిటివ్ కామెంట్స్ చేశారు. అలాగే భారత ప్రధాని మోడీని ప్రశంసించారు. బుధవారం దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ట్రంప్ పాల్గొన్నారు. 6 సంవత్సరాల తర్వాత దావోస్ సదస్సుకు హాజరైన అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచ ఆర్థిక వేదికను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆయన భారత మీడియాతో మాట్లాడుతూ ఇండియాతో గొప్ప వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలకు అనుకూలమైన ఒప్పందం కుదురుతుందని పేర్కొన్నారు. ఇక భారత ప్రధాని మోదీ అద్భుతమైన నాయకుడని కొనియాడారు. ఆయన పట్ల తనకు చాలా గౌరవం ఉందని పేర్కొన్నారు. కాగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియాకు వ్యతిరేకంగా ట్రంప్ పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భద్రతా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి లగేజీలో అస్థిపంజరం కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. గురువారం టెర్మినల్ 3 వద్ద బ్యాగేజీ స్కానింగ్ జరుగుతున్న సమయంలో ఈ అస్థిపంజరం బయటపడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 2005లో మహాత్మా గాంధీ పేరుతో వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసి ఆ స్థానంలో కోట్ల మందికి హామీ లేకుండా గ్యారంటీ అనే అంశాన్ని కాళరాసి జాతిపిత మహాత్మా గాంధీ పేరు స్థానంలో జీరామ్జీ పేరుతో తెచ్చిన నూతన చట్టం వల్ల 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరుగుతుంది. 2005 ఉపాధి హామీ చట్టం అమలు జరిగిన చోట గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్రంతో పాటు భూస్వామ్య వర్గాలతో బేరమాడే శక్తి పేదలకు కల్పించింది. లక్షలాది ఎకరాల పేదల భూమి అభివృద్ధి జరిగింది. కరోనా సమయంలోనూ దేశమంతా చిన్నాభిన్నమైన గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మందికి ఉపాధి చూపించి అన్నం పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో వేలాది మందికి ఉద్యోగాలు, అవకాశాలు కల్పించింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి ఆ చట్టంలోని కీలకమైనటువంటి అంశాలు గ్యారంటీ మరియు 90:10ని రద్దు చేసి రాష్ట్రాలకు భారం పడేలా 40% నిధులు ఖర్చు పెట్టాలని మరియు 73, 74 పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా స్థానిక సంస్థలకు అధికారాలు లేకుండా పని హక్కును కాలరాస్తూ జీరామ్జీ చట్టం చేయడం కోట్లాది మంది పేదలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి 2005 మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని యథావిధిగా అమలు చేసి ఆ చట్టాన్ని మరింత బలం చేస్తూ కుటుంబానికి 200 రోజుల పని, కేంద్ర బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు కేటాయించాలని, నూతనంగా తెచ్చిన జీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలిపారు. పథకం పాత పద్ధతిలోనే కొనసాగించాలి. అదే విధంగా 200 రోజులు పనులు కల్పించాలి. ఆ నేటి ధరలకు అనుగుణంగా 600 రూపాయలు కూలి ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 12వ తారీఖున అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, ఆర్డీఓ కార్యాలయాలు ఇట్లా అన్ని ప్రాంతాలలో చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మొత్తం ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను చైతన్యవంతం చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేదానికి రాష్ట్రాలపైన భారం పడేటట్లు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నుంచి 90% నుంచి 60% చేతులు దులుపుకునేది రాష్ట్రాలపైన బర్డన్ వేసింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్,
ఏమాత్రము దీన్ని వ్యతిరేకించడం లేదు. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఈ ఉపాధి హామీ పథకం మీద ఆందోళన చేపట్టాలా, ఆ విధంగా ఆయన కూడా చేపట్టడం లేదు. వీళ్ళందరూ కలిసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఎన్డీఏ, బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి పేదలు దాదాపు రాష్ట్రంలో కానీ అదేవిధంగా మన కడప జిల్లాలో కానీ కడప జిల్లాలోనే దాదాపు 2 లక్షల మంది ఈ ఉపాధి హామీ పనికి పోతున్నారు సంవత్సరానికి. ఆ విధంగా ఇటువంటి ఏకైక ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మొత్తం ఈ జిల్లా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు, సన్నకారు, చిన్నకారు రైతుల మీద ఉంది. అటువంటి స్కీమ్ లేకపోతే మళ్ళీ పాత రోజుల బానిస బతుకు బతకాలి, అదేవిధంగా భూస్వాముల దగ్గర జీతగాళ్ళుగా మారే పరిస్థితికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. అదేవిధంగా పెద్ద పెద్ద అంబానీ, టాటా, అదానీలకు మాత్రం రాయితీలు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కానీ ఈ గ్రామీణ ప్రాంతాలలో వలసలు నివారించడానికి, కూలీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడానికి మాత్రం ఒప్పుకోవడానికి పరిస్థితి ఏర్పడింది. ఏలూరు నగరంలోని తూర్పు వీధిలోనే ఉన్న శ్రీ గంగాణమ్మ తల్లి జాతర ఈ నెల 25, 26 తేదీలో జరగనున్న నేపథ్యంలో భక్తుల సంరక్షణ మరియు సౌకర్యార్థం జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆలయ పరిసరాలను పరిశీలించిన ఆయన బందోబస్తు మరియు ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఎక్కడా తోపులాట జరగకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. మీరు మెజర్ చేస్తే ఎంత లెక్క పెడితే మీకు తెలిసిపోతుంది. కెపాసిటీ ఎంతో చెప్పండి. ఆల్మోస్ట్ ఎంత ఒక మీటర్కి మీరు మ్యాక్సిమం ఎన్ని మీటర్లు మీరు ఇంకా ఏం విద్యుత్ మార్గాల్లో బయటకు తీసుకెళ్ళాలి. స్టార్టింగ్ నుంచి వస్తారు, ఎంటర్ అయ్యి నేరుగా ఫస్ట్ ఎక్కడ వెళ్తారు, ఖమ్మం దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఆగి ఇందాక వచ్చి వాళ్ళకు ఘటాల్లో ఉండదు, ఘటాలకి బయట నుంచి దాంట్లో పెట్టుకున్నాడు. డ్రైవర్లో మధ్యలో పడుతుంటారు అన్ని ఎలా తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడే వచ్చారు, అక్కడ ఏదైనా ఇష్యూ జరుగుతుంది, ఎక్కడ ఆపుతారు? ఇట్లా రెండు కలుస్తాయా? గడియార స్తంభం దగ్గర రూట్ ఒక ½ కిలోమీటర్ కలుస్తుంది సార్. 1 గంట గ్యాప్ ఇచ్చి రమ్మని చెప్తాం సార్. వెళ్ళిన సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం జేబు సంస్థలా వాడుకుంటోందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంస్థ ఆస్తులను దోచుకుంటున్నారని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూగర్భంలో ఉన్న బొగ్గు గనుల్లో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుడి కష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి మునుపు సంస్థలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, బీఆర్ఎస్ పాలనతో మొదలైన రాజకీయ జోక్యం రేవంత్ సర్కారు కొనసాగిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణికి చెందిన వేల కోట్ల రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని సీతారామయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం సైతం రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, ఇది సంస్థ మనుగడకు విఘాతమన్నారు. సంస్థల కార్మికులను, కార్మిక సంఘాల మనుగడను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ నాయకులు కుట్రలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. హక్కుల సాధనలో కార్మికులు కలిసి రావాలని సీతారామయ్య పిలుపునిచ్చారు. ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఈ పనులు చేసేమని చెప్పమని ఎవరైనా, మొత్తం సింగరేణి డబ్బులే తీసుకుపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి అట్టనే టెండర్లలో ఓపెన్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా 9E బ్లాక్ది వాళ్ళకి కొత్త కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో దీని మీద గొడవైంది. ఈ టెండర్ల మీద టెండర్ క్యాన్సిల్ అయింది. ఆనాడు ఉన్న రాజకీయ జోక్యం మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అదంతా బయటకు వచ్చింది. ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్లు పాపం ఆడవాళ్ళను కూడా బలి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ జోక్యమే. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉండి మరి
మన తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను సత్తుపల్లి మైనుకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు. ఏమున్నా రాజకీయ నాయకులు సింగరేణిని అధికారులని ఉపయోగించుకొని పైరవీలు చేసుకొని ఆఖరికి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, ఆఫీసర్ల ప్రమోషన్లు, కార్మికుల క్వార్టర్లు అన్నీ కూడా ఇవాళ రాజకీయ పరం చేసి కార్మిక సంఘాలని డమ్మీ చేసే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవాళ కార్మిక సంఘాలంగా మనము ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకొని రేపు ఇంకో సంఘం రావచ్చు, ఎల్లుండి ఇంకో సంఘం రావచ్చు, కానీ మనం విమర్శలు చేసుకొని దీన్ని బలహీనపరిచే బదులు అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యంలో ఉన్న ఉన్నతాధికారులు తమ స్వార్థం కొరకు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ రేణిగుంట కొరవ కాలువలో నూతనంగా ఏర్పడిన కాలనీలో అభివృద్ధి పేరుతో వసూలు జరుగుతున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని టీడీపీ సీనియర్ నాయకులు జీపాలెం రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వ్యక్తిగత కక్షతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో ఎలాంటి బలవంత వసూలు జరగలేదన్నారు. నూతన కాలనీలో తాగునీరు, వీధి లైట్లు వంటి మౌలిక సదుపాయాల కోసం కాలనీ వాసులే స్వచ్ఛందంగా పరస్పర సహకారంతో కొంత మొత్తాన్ని సమీకరించుకున్నారని తెలిపారు. ఇందులో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. కాలనీలో వీధి లైట్లు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంజూరై పనులు పూర్తయ్యాయని ఆయన చెప్పారు. డిపార్ట్మెంట్ ఏఈ గారు కొత్తగా జాయిన్ అయినా కూడా 2 రోజులు జాయిన్ అయింది. ఏఈ గారు జాయిన్ అయ్యి వెంటనే పండగ లోపల కావాలంటే ఆయన పంపించి ఇమీడియట్గా లైన్ లాగిచ్చి మాకు ఒక పండగ, భోగి పండగలాగా ఈ పద్మనగర్ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ చిన్న అడుగు పెట్టాలన్నా బుడద, ఇది శుద్ధ డ్రైనేజీ వాటర్ కూడా బిందుతో నీళ్లు పోసి ఒక నెల రోజులైనా కూడా ఇంకా కొంత అట్టే ఉంటాయి. ఇమీడియట్గా డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా. ఎమ్మెల్యే గారు ఈ 3 ఏళ్ళు ఈ గ్రామం పైన దృష్టి ఉంచి 100% న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే జేపాలెం ప్రజలు ఇచ్చిన తీర్పు మొన్న జరిగిన ఎలక్షన్లో చాలా డెవలప్మెంట్ ఇచ్చేదానికి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ తీర్పు అలా ఇచ్చారు అన్నగారికి. 3 మన బూతులు ఉంటే 3 బూతులో బంపర్ మెజార్టీ తెప్పించడము. ఇక్కడ నుండి గ్రామస్తులందరూ కూడా జేపాలెం గ్రామం అంటే అభిమానము. కాబట్టి నేను అన్న తరపు నుంచి కూడా నేను కూడా ఒక మాట ఇస్తున్నాను ఈ గ్రామస్తులకి. రాబోయే ఈ 3 ఏళ్లలో మీ గ్రామాన్ని పంచాయతీలు నెంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా అన్న ఆశీస్సులు, ఎమ్మెల్యే గారు ఆశీస్సులు, సుధీర్ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు ఉంటాయి. కాబట్టి ఆ నమ్మకంతో మీకు అందరికీ మాటిస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఆస్తి కోసం కన్న తల్లి, సొంత తమ్ముడు, అక్కపై తన సొంత అన్నలు దాడి చేశారని మోహన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తల్లి సాలమ్మ మాట్లాడుతూ తమకు చెందిన 1 ఎకరా 40 సెంట్ల భూమిని తన 3 కొడుకులతో పాటు తన కూతురికి కూడా భూమిని పంచిపెట్టడం జరిగిందన్నారు. అయితే తన కొడుకులు సామ్రాజ్, సుబ్రమణిలు తమపై దాడి చేసి మిగిలిన భాగాన్ని కూడా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కోర్టులో కేసు జరుగుతుండగా 5 మందికి భూమి చెందుతుందని ఆదేశాలు జారీ చేసిన తమ కొడుకులు సామ్రాజ్, సుబ్రమణిలు తమపై తరచూ దాడి చేస్తున్నారని ఆరోపించింది. తన కుమారుడు మోహన్ పై దాడి చేసి నీటి పైపులను సైతం ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇంటి నుండి బయటకు రావాలంటే భయమేస్తుందన్నారు. గత 2 నెలలకు ముందు రాళ్లతో దాడి చేసి తమను తీవ్రంగా గాయపరిచారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా బాధితుడు మోహన్ మాట్లాడుతూ తన అన్న సామ్రాజ్, సుబ్రమణిలకు భూమి పంచినా ఉద్దేశపూర్వకంగానే తమపై దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికీ చాలాసార్లు తమపై దాడులు చేశారన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసు వాళ్ళకి పోయి చెప్పిండారా మమ్మల్ని రమ్మంటారని చెప్పి మిరపొడి వేసి వీళ్ళు 3 పొడిచి చెయ్యించి కొట్టి నాశనం చేసేసాం. మేము హాస్పిటల్కి పోయి వీళ్ళు ఎవరు లేవు. పక్క గుట్ట ఒంటిలు ఎవరు పక్క అక్కడ ఒక మనిషి లేదు. నేను ఏం చేసేది? అటు పోలీస్ స్టేషన్లో ఆడిపోయి కేసు ఇస్తే కేసు ఎత్తలే. పోలీసు వాళ్ళు వచ్చేది ఏమో చెప్పించి రాండా అని చెప్పించిపోయేది. ఆడిపోయి కార్చుకొని వీళ్ళు పోయేదే లే నా కొడుకు వాళ్ళు చేసేది. వాళ్ళు విజయ్ కుమార్ ఈ ఊరికి టీడీపీ పార్టీలో వాళ్ళ నంబరు ఏమో వాళ్ళు వాడిని కూడా చేరుకొని రోడ్డు సైడ్నే లేకపోయినా ఆ కోర్టులో సెటిల్మెంట్ ఏమవుతుందో దాన్ని 5 భాగాలుగా చెప్పినారు. కోర్టులో 5 భాగాలు కాదు, మాకు 3 భాగాలు కావాలని చెప్పి ఊర్లో బెదిరించి సంతకం వేయమన్నారు సార్. నేను సంతకం వేసేయాలో కోర్టులోనే తీర్చేసుకోండి అని చెప్పినాము. దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి మిరపొడి కంటికేసి మమ్మల్ని కొట్టి చేయించినారు.
మా బాంబర్దిని కత్తితో పొడిచినారు. మా అక్కని మా అమ్మని అందరినీ కొట్టి చేతులంతా ఇంచుంటారు సార్. కంప్లీట్ ఇచ్చినాము, ఇప్పటికి 2 నెలలు అవుతా ఉంది. ఎవరు యాక్షన్ తీసుకుంటా ఉండలే. ఇంటి దాకా దావు లేకుండా కళ్ళ జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టణంలోని కూటమి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలో పీలేరు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఇప్పటికే గుర్రంకొండ మండలం సంగ సముద్రం గ్రామంలో రిజర్వాయర్ ద్వారా పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అది పనులు మొదలైనాయి. 1 year 1.5 year పడుతుంది. చిరస్థాయిగా రేపు జీవితాంతం మనకు నీళ్ళ సమస్య లేకుండా మన నియోజకవర్గం కానీ, తమ్మలపల్లి నియోజకవర్గం కానీ 2000 కోట్లు చిన్న అమౌంట్ కాదు. కాబట్టి అది అయిపోతే మనకు ఇప్పుడు వాన పైన కొంచెం ఇబ్బంది ఉన్నా, వానలు పడకపోయినా కూడా మనకు ఆ నీళ్ళతో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది కూడా మనకు ఎలక్షన్ 2029లో ఎలక్షన్కి వచ్చే లోపల అది చేసే ఓటు అడుగుతాము వచ్చి మేము. అదంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా మా నాయన కాలం నుంచి కూడా మీరు ఆదరిస్తూ వచ్చినారు. అంతా కూడా ఇక్కడ లోకల్గా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా లోకల్ నాయకుల వల్ల, ఎందుకంటే స్థానికులు కొంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ధైర్యంగా మాకు మొన్న ఎలక్షన్లో కూడా నా భార్య కానీ, నా కుటుంబ సభ్యులు ఇల్లు తిరిగి ఓటు అడిగినప్పుడు కానీ మీరంతా ఓటు వేసి నన్ను గెలిపించారు. మేము కూడా కలికిరి మా సొంత మండలం అయినా కూడా వాయిల్పాడు సొంత మండలమే మాకు. ఎందుకంటే కలికిరిలో ఏమి చేసాం అన్ని ఇక్కడే చేసాం. మీరు కలికిరి ఏం కనిపిస్తుంది? JN2 కాలేజ్ కనిపిస్తుంది. JN2 కాలేజ్ ఎక్కడుందో తెలిసినా వాయిల్పాడు మండలంలో ఉంది, మీకు తెలియదేమో. హైవే పైన ఉంది. కలికిరి ఏమంటే సెంటర్ ఉంది. ఇట్లా కలకడకు, అట్లా పీలేరుకు అన్నిటికీ మధ్యలో ఉంది. కాబట్టి ఎందుకైతే వాయిల్పాడు మనకి ఏమైతుందంటే మన నియోజకవర్గం 2 కిలోమీటర్లు దాటితే మంది కాదు, మదనపల్లి అయిపోతుంది. మన సీఎం గారితో మాట్లాడి మనకు కూడా జిల్లా అప్పుడు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి టైంలో, మనకు సంబంధం లేని రాయితోటికి మనం కలిపినారని చెప్పి మనకు మాట చెప్పిన ప్రకారం ఇప్పుడు మదనపల్లి జిల్లాకు చేసుకోవడం జరిగింది. మనం పోరాటం చేసి సీఎం గారిని రిక్వెస్ట్ చేసి చిత్తూరు జిల్లాకు సంబంధం లేదు రాయితోటి, అది మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, తీసేస్తే తీసేసుకోండి, మాకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 3 జిల్లాలు చేసుకోండి, కడప జిల్లా మాకు సంబంధం లేదు. ఆయన మనల్ని ఎత్తుకోపోయి పుంగనూరును, మదనపల్లిని, తమ్మలపల్లిని, పీలేరుని ఎత్తుకోపోయి రాయచోటికి వేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనకు ప్రభుత్వం వచ్చినాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరం గ్రామంలో జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తెలగరెడ్డి కృష్ణ తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లాలను గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం వ్యక్తిగతంగా ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజలకు ఉపయోగపడే మౌలిక వస్తువుల కల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంతోషించేటట్లు, ఎవరైనా కూర్చుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేటట్లు ఈ బెంచీలు తయారు చేసి తను ఈ సమాజంలో ఎంతో మంచి వ్యక్తిగా అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మంచి హృదయంతో చేసినటువంటి ఈ పని నలుగురికి కూడా ఉపయోగమే. ఎవరన్నా అలసట చెంది వచ్చి అక్కడ కూర్చోవటానికి ఇమీడియట్గా కూర్చుని చేత తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి మంచి హృదయంతో చేసినందుకు తెలగారెడ్డి కృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇది కూటమిలో భాగంగా మన కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు ఎవరైనా సరే నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తే అందరూ మన వైపు చూస్తారు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్లాండ్ విషయంలో అడ్డుపడడం, అది అమెరికాదే. ట్రంప్కు పుతిన్ మద్దతు. ఇండియాతో గ్రేట్ డీల్ కుదుర్చుకుంటాం, ప్రధాని మోడీ గొప్ప లీడర్ ట్రంప్.
ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం, లగేజీలో అస్థిపంజరం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.